ఇంకా దాదాపు మధ్యలో ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళతో నా బాధ్యత. గోపాల కార్మూడికి సంబంధం లేదా ఊళ్ళో? ఆయన ఊళ్ళో ఆయన సంబంధం లేదా అని అడుగుతున్నా. అంటే గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్ కార్యకర్త బీజేపీ కార్యకర్త పని అంటాను. ఆయనకి చెప్పండి దయచేసి. ఆయన 2 సార్లు, ఒకసారి అక్కడ ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు ఒకసారి. రైట్, నా దృష్టికి విషయం తీసుకొచ్చారు, నేను ఆ విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తా. తప్పైనా ఒప్పైనా ఒక సూచన వచ్చింది కాబట్టి అందులో వాస్తవాలు తెలుసుకుంటాను. కాబట్టి నేనేం మాట్లాడినా బ్యాలెన్స్గా మాట్లాడతాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడను. నా దగ్గర అరుపులు కేకలు ఉండవు, పనికిరాని అరుపులు పనికిరాని కేకలు. ఎవరన్నా అనవసరంగా మాట్లాడితే మటుకు అవతలోడికి దెబ్బ తెలియకుండా నొప్పి తెలియకుండా పొడి చేయగలను. మీకు అర్థమైందండి? వాళ్ళైతే ఏంటంటే రోడ్డు మీద లాగి చొక్కాలు తీసి కొడతారు. మేము పట్టుకునే చేతులు కాళ్ళు తీసేయలేము. మీకు అర్థమైందా? ఇప్పుడు కూడా వాళ్ళు విధానాల పరంగా విధానాల మీద వ్యతిరేకిస్తాం. ఒక న్యాయమైనటువంటి సూచన కానీ గౌరవప్రదమైనటువంటి సలహా కానీ ఇస్తే స్వీకరిస్తాం. తప్పనిసరిగా ఏదైతే విషయం మా దృష్టికి వచ్చిందో దాని మీద పరిశీలన చేస్తాం. గోమాతను రక్షించడం అనేది వేళ అందరికీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ పని మాత్రమే కాదు, ఆర్ఎస్ఎస్ పని మాత్రమే కాదు, మనందరి యొక్క కనీస బాధ్యత. మరి ఆయన నియోజకవర్గంలో అంత పెద్ద ఎత్తున గోమాతను వధిస్తూ ఉంటే ఆయన ఇవ్వాటి వరకు నేను ఎక్కడో తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే ఆయన గుర్తొచ్చిందా? మరి ఏం చేశాడు ఆయన? నాకు తిరుపతిలో లడ్డు గురించి మాట్లాడితే ఆ లడ్డు గురించి మాట్లాడకుండా ఇక్కడ గోమాత అంటారు. ఏదో నాకే అర్థం. 2 acres ఉంది. ఆ నామ్ ప్రకారం పార్టీ కూడా ఇక్కడ మినిస్టర్ గారు అంటే ఈ నియోజకవర్గంలోనే ఇలాగ వధించేస్తుంటే అసలు నెయ్యి ఎలా వస్తుంది, ఆవులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇదంతా ఆయన బాధ్యత లేదా? అంటే తిరుపతి లడ్డుకి నెయ్యి అంత కరువు అయింది. తిరుపతి లడ్డు అసలు సుతా మొదలు లేకుండా మాట్లాడితే నువ్వు ఎవడైతే ఇచ్చావో ఏం బాబా బోలీ బాబా, బోలీ బాబా వాడికి నువ్వు అన్ని లక్షల టన్నులు నెయ్యి ఆర్డర్ ఇచ్చింది. ఆ బోలీ బాబాకి అసలు డైరీ లేదు, నెయ్యి ఉత్పత్తి లేదు, ఒక్క కేజీ ప్రొడక్షన్ లేదు, లేవు కదా. పోనీ ఎక్కడన్నా సేకరించి ఈయన డైరీ లేదు, ఎక్కడన్నా సేకరించి నెయ్యి సప్లై చేస్తున్నాడో 1 లీటర్ ఎక్కడ సేకరించలేదు. మీకు అర్థమైందండి? 1 లీటర్ ఎక్కడ సేకరించి అన్నీ కూడా. అంటే నేను తిరుపతి సబ్జెక్టు మేము క్లోజ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఇది యావత్ హిందూ జాతి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ జాతి యొక్క సెంటిమెంటల్ ఇష్యూ. లేకుండా ఇచ్చి ఎక్కడో తిరుపతి లడ్డూలో కల్తీ చేసినమాట వాస్తవం. మనం చెప్పలే, చంద్రబాబు నాయుడు గారు చెప్పలే. ఏదైతే ఎన్డీడీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నదో ఎన్డీడీబీ వాళ్ళు పరిశీలన చేసి ఇందులో నెయ్యి లేదు, కల్తీ ఉంది అని చెప్పారు. ఏం చెప్పడం కాదు, ఆయన ఏం చెప్తున్నారు? టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నారు? కల్తీ లేదని చెప్పారా? జంతుకో పదార్థాలు కలవలేదు, ఇంకో రకమైన కల్తీ జరిగిందని చెప్పారు. కల్తీ జరిగిందనేది ఒప్పుకుంటున్నారు. కాబట్టి తిరుపతి లడ్డు గురించి జరిగింది యావత్ హిందూ జాతి యొక్క మనోభావాల్ని దెబ్బతీసేటువంటి విషయం. ఇప్పుడు అన్ని కూడా ఒక సక్రమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని నేను తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే ఇక్కడ ఎక్కడో గోవుని చంపేస్తున్నారంట, నెయ్యి కరువు వచ్చిందంట, అందుకు నెయ్యి కలిపేస్తున్నారంట. ఏమన్నా